ఎక్స్పెక్ట్ చేసిన కాంబినేషన్ లోనే ఎప్పుడు సినిమాలు వస్తే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు ఊహించిన కాంబోస్ కలిసి వస్తేనే కదా అసలైన మజా. మన హీరోలు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఉండడం కాదు, క్రేజీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ నే కాకుండా ఆడియన్స్ ను కూడా సర్ప్రైజ్ చేస్తున్న ఆ కాంబినేషన్స్ ఏంటి, ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడితో సినిమా చేస్తే అందులో కొత్తేముంది చెప్పండి. ఎక్స్పెక్ట్ చేసిందే కదా అంటారు. బోయపాటి, బాలయ్య, రామ్ చరణ్, సుకుమార్ లాంటి కాంబినేషన్స్ కు ఇదే ఫీలింగ్ వస్తుంది. అదే వెంకీ వెళ్లి సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. కొత్తగా అనిపిస్తుంది కదా. ఇదే జరిగేలా ఉంది. ఇప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం వెంకటేష్, సురేందర్ రెడ్డి కాంబో గురించి గాసిప్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి. ఏజెంట్ తర్వాత ఖాళీగానే ఉన్న సురేందర్ రెడ్డి వెంకీకి ఓ కథ చెప్పారని తెలుస్తుంది. మరోవైపు టచ్ లో ఉన్న హీరోలందరినీ ట్రై చేసి అలసిపోయిన పూరి జగన్నాథ్ అఖిల్ వైపు చూస్తున్నారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్ అనే ప్రచారం మొదలైంది. అఖిల్ ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరితో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత యూవి క్రియేషన్స్ లో ఓ సినిమా బాకీ ఉంది. ఈ గ్యాప్ లో పూరి కథ నచ్చితే చేస్తారా అనేది చూడాలి. కానీ ఈ కాంబో కలిస్తే మాత్రం క్రేజీగా ఉంటుంది. అలాగే రవితేజ కూడా కిషోర్ తిరుమలకు ఛాన్స్ ఇస్తారని ఊహించలేదెవ్వరు. ఈయనేమో ఊరమాస్, ఆయనేమో ప్యూర్ క్లాస్. ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసిన మరో కాంబో చిరంజీవి శ్రీకాంత్ ఓదెల. మెగా అనౌన్స్మెంట్ తోనే మెంటల్ ఎక్కించారు శ్రీకాంత్ ఓదెల. చిరుతో బ్లడ్ బాత్ చేయించబోతున్నారు ఈయన. ప్యారడీస్ తర్వాత ఈ కాంబో సెట్స్ పైకి రానుంది. అలాగే ప్రభాస్ కూడా మారుతికి ఛాన్స్ ఇస్తారని ఊహించలేదు. మొత్తానికి కాంబోస్ వరకు ఇవి కేక పుట్టిస్తున్నాయి. వర్కౌట్ అయితే బాక్సాఫీస్ మోత మోగిపోతుంది.